అనేది ఉంటుంది, లేదా ఏదైనా ఆపరేషన్ చేయడానికి అనెస్థీసియా అనే మెడిసిన్ అది వారు ఇచ్చినప్పుడు ఆపరేషన్ కొరకు వారు ఎప్పుడు స్పోలోకి వస్తారు అనే ఒక మాట ఉంటుంది. మరి వీరికి ఏమవుతుందంట, మనకి ఏమవుతుంది చెప్పనా? అలసత్వం అనే మత్తుంది, నిర్లక్ష్యం అనే మత్తుంది, నాకెందుకులే అనే మత్తుంది, చేయకపోతే ఏమవుతుంది అనే మత్తుంది, రాకపోతే ఏమవుతుంది అనే మత్తుంది, కుదరదు అనే మత్తుంది. ఇది రకాలైన మత్తుంది. తాగటోడికి ఒకటే మందు, తాగటోడికి ఒకటే మందు, వాడికి ఒకటే బ్రాండ్. మా ఫ్రెండ్ ఒక ఆయన నిన్న స్టేటస్ పెట్టినాడండి. నాకు ఎంత గొప్పగా పెట్టినాడా, నాకు ఫోన్ చేసి అడుగుదాం అనిపించింది. ఆడు ఏం స్టేటస్ పెట్టాడంటే, ఒక బాటిల్ పెట్టాడు, ఒక బాటిల్ని పెట్టాడు. తర్వాత స్టేటస్ చూస్తే ఆ బాటిల్ మీద ప్రైస్ పెట్టాడు. అంటే నేను ఈ మందు తాగుతున్నా, ఈ మందు ఖరీదు ఇంత అని. నువ్వు మందు తాగడం తప్పు, మళ్ళీ ఇంత ఖరీదైన మందు తాగుతున్నా అని నువ్వు స్టేటస్లో పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఏమండి? సరే, ఆ వాడి డబ్బు వాడి ఇష్టం, తాగుతున్నాడేమో, వాడి మత్తు అది, వాడికి అది ఏమనిపిస్తుంది? అతిశయం. అవునా కదా? నేను ఇంత కాస్ట్లీది తాగుతున్నాను, దానిలో నేను తూలుతాను, ఊగుతాను, ఏమైనా చేస్తాను, అది నాకు కావాలి అని కోరిక వాడికి ఉంది, అది చేస్తున్నాడు. మరి ఈ అలసత్వము, నిర్లక్ష్యము, ఇవన్నీ మత్తులు కలిగినటువంటి మనము పొందుకుంటున్నటువంటి మనము, మరి మనం ఏం చేస్తా ఉన్నాము? ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ వారు పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అన్నప్పుడు అప్పుడు తడువులాడుతున్నారంట. మా దగ్గర లేదు, మీ దగ్గర ఉన్న నూనె ఇవ్వమని. మాకును మీకును సరిపోతుందా అది అంటే సరిపోదు. ఈ రక్షణ అనే శిరస్నానము ధరించుకోవాల మనము. దానికంటే ముందు ఏంటంట, రక్షణ అనే శిరస్నానము ధరించుకున్న తర్వాత మనము ఈ నిరీక్షణ లేకుండా ఉందా? అక్కడ చూడండి ఒకసారి మరలా.